కూడా దానికి మేము సిద్ధం అని చెప్తా ఉన్నాం. అంటే మీరు సిద్ధం అంటున్నారు రోడ్లు వెల్ఫేర్ డెవలప్మెంట్ అని. సో ఆయన అడుగుతున్నారు, మీరు విన్నారు కదా వేణుగోపాల్ గారు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, దీనికి సంబంధించి మేం డిబేట్ కి పిలుస్తుంటే వారు రావట్లేదు అని చెప్పి ఇంతకు ముందు మీ ఎదుటే కామెంట్ చేస్తుంటారు. వేణుగోపాల్ గారు అన్నారు, వేణుగోపాల్ గారు పిలడం మేము పిలడం కాదు మేడం, మీరే డిబేట్ పెట్టండి, కీర్తన గారు అటెండ్ అవుతాం, మీరు ఇంకో డిబేట్ పెట్టండి, వేణుగోపాల్ గారిని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేస్తే అప్పుడు ఆ ఇష్యూ ఏంటేంటి అనేది అది అప్పుడు మేము కూడా చెప్తాం, మరి ఆయన కూడా చెప్తారు ఏమవుతుందండి. చెప్పండి యామిని గారు, చెప్పండి యామిని గారు, చెప్పండి వేణుగోపాల్ గారు. ఇప్పుడు వీళ్ళు పదే పదే మేము గ్రేడ్ల గురించి చెప్పినా, ఇరిగేషన్ గురించి చెప్పినా, ఇన్వెస్ట్మెంట్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. వీళ్ళు పొత్తులకు పోవడానికి వీళ్ళకు బలం లేక మా పైన ఆరోపణలు చేస్తూ మేము సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు, రోడ్డు వేయలేదు అంటున్నారు. ఒక్క 2 minutes టైం ఇస్తే రోడ్ల గురించి చెప్తాను. వాళ్ళు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏం రోడ్లు వేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం వేశారు చెప్తాను. ఇది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిందే, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం టీడీపీ పీరియడ్ లో ఏం జరిగింది, వైఎస్ఆర్సీపీ పీరియడ్ లో ఏం జరిగింది. ప్రభుత్వం చేసిన కట్టిన రోడ్లు మరమ్మతుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం నుంచి 2,953 కోట్లు చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం 4,148 కోట్లు చేసింది. అదేవిధంగా రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి 4,325 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెడితే మా ప్రభుత్వంలో 7,340 కోట్లు ఖర్చు పెట్టడింది. అదేవిధంగా పంచాయతీ రాజ్ రోడ్డు నిర్మాణం కోసం వారి ప్రభుత్వంలో 3,160 కోట్లు ఖర్చు పెడితే మేము 5,448 కోట్లు ఖర్చు పెట్టాం. అదే విధంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం వాళ్ళు 14,353 కోట్లు వాళ్ళ హయాంలో వేస్తే మా హయాంలో 20,304 కోట్లు వేశాం. అంటే మొత్తం 23,700 వినండి 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 మీరు అడగండి, చెప్తాను సమాధానం. ముందు నేను చెప్పని 42,236 కోట్లు ఇక్కడ ఏమిరా అంటే రాష్ట్ర రహదారులు గాని, జిల్లా ప్రధాన రహదారులు గాని, పంచాయతీవి గాని, జాతీయవి గాని అన్ని వాళ్ళ హయాంలో ఏం జరిగింది, మా హయాంలో ఏం జరిగింది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. కానీ అక్కడ వాళ్ళు వ్యతిరేకించి బయట వెళ్ళిపోతారు, వాకౌట్ చేసి. ఇక్కడ ఏమిటంటే మా గుర్తునిచ్చే ప్రయత్నం టీవీలో చేస్తారు డిబేట్ లోకి వస్తే. ఎందుకంటే మేము చెప్తే వాళ్ళు జీర్ణించుకోలేరు, మేము సంక్షేమం చెప్పినా వాళ్ళు జీర్ణించుకోలేరు, అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చెప్పినా వాళ్ళు జీర్ణించుకోలేరు, అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రజలకు రీచ్ కాకూడదు, అది వాళ్ళ ప్రయత్నం. మీకు మెజారిటీ ఉంది కదా వేణుగోపాల్ గారు అసెంబ్లీలో, మేమే అడ్డు పెట్టగలం, మీకు చాలా మెజారిటీ ఉంది. మీరు అసెంబ్లీలోను ప్రభుత్వం సమాధానం చెప్తే ఆ సమాధానం బయట అనుకుని అడ్డుకుంటారు. ఇక్కడ టీవీ డిబేట్ లోను మేము చెప్తుంటే మా సమాధానం పబ్లిక్ రీచ్ కాకుండా ఇక్కడ అడ్డుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, కానీ మీరేమంటే అర్థం చేస్తారు, దానికి మేము ఆన్సర్ చెప్పాము, మీరు దాన్ని జీవించుకోలేదు, అప్పుల గురించి మాట్లాడతారు. కీర్తన్ గారు మాట్లాడతా అంటున్నారు, ఏం మాట్లాడతారు ఒక్కసారి చూద్దాం. కీర్తన్ గారు. మేడం, నేను వేణుగోపాల్ రెడ్డి గారిని ఒక మాట కూడా అన్నాను, బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు. ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధిగా ఆయన సపోర్ట్ చేసుకొని మాట్లాడాలి, ఐ యాక్సెప్ట్ దట్. బట్ కానీ వాస్తవాలు మాట్లాడదాం. రోడ్లకు ఎంత డబ్బు కేటాయించారని పేపర్ లో కాదు, రోడ్లకు తీసుకుపోయి చూపించాలి. కేటీఆర్ గారు ఇంత అవమానంగా మన రాష్ట్రాన్ని కించపరిచేలాగా మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు చూపించలేకపోయారు ఇప్పటిదాకా కూడా. అండ్ ఈయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతారంటే గన్ను కన్నా ముందు జగన్ వస్తానన్నాడు. ఇప్పటికి 30,000 మిస్సింగ్ కేసులు తిరుపతిలోనే, మన చిత్తూరు ప్రాంతంలోనే ఉన్నాయి. ఇంత ఒక ఎంక్వైరీ జరగలేదు ఆ వాలంటీర్ వ్యవస్థ పైన. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు 3 రాజధానుల ప్రతిపాదనతోనే కింద పడింది మేడం. రైతులే ఫస్ట్ ఆయనకు వ్యతిరేక ఓటు వేయబోతున్నారు. ఎంప్లాయీస్ కూడా మేము అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలుగుతామని చెలో విజయవాడ కార్యక్రమం చేశారు. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగస్తులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే వాళ్ళు ఈ రోజు వ్యతిరేకంగా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. అందుకే మీ వాలంటీర్ని, సచివాలయ ఉద్యోగాలను సిబ్బందిగా పెట్టుకుంటామని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఈ రోజు మీ వ్యతిరేకతని జనసేన పార్టీకి ఎందుకు రూపుతారు? 2014 సిచ్యువేషన్ వేరు, 2024 సిచ్యువేషన్ వేరు సార్. 2014లో మీ ప్రభుత్వాన్ని చూడలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచిగా చేస్తారేమో ఆలోచించారు. 2024 సిచ్యువేషన్ అలా లేదు సార్. చూశారు, అనుభవిస్తున్నారు. ఒక్కొక్క వద్దు సార్ నేను అనకూడదు, కానీ ఒక్కొక్క ఇబ్బంది గురి అయిన వాళ్ళ బాధ వింటుంటే వర్ణాతీతం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య సంతోషంగా ఉంటేనే, మీ మంత్రులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ తీరు బాగుందని మాత్రం అనకండి సార్.
వాస్తవ రూపంలోకి వస్తే మీ వాళ్ళు గడపలోకి రాలేకపోతున్నారు. రోజు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న వాళ్ళు మీరు కానీ, మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రజల్లోకి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారని మీరే క్వశ్చన్ చేసుకోండి. మీ వాళ్ళే చెప్తున్నారు కదా మాకు వ్యతిరేకత ఉంది. 75 మందిని ఎందుకు మార్చారు సార్ ఈ రోజు? అదే 175 మందిని పెట్టుకొని ముందుకు పోవచ్చు కదా. ఈరోజు వ్యతిరేకత ఉందని మీకు కూడా తెలుసు కాబట్టే భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు చేసి ముందుకు వస్తున్నారు. ఈరోజు సిద్ధం సభలో మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తున్నారు, ఎంతమంది చాలా వేసి కూర్చోబెడుతున్నారు ఒక సభలో? వాళ్ళ వాయిస్ వినండి మేడం. ఒక్కొక్క ఈ అంగన్వాడీ వర్కర్లు కానీ, ఈ వాలంటీర్లు కానీ ఫోన్లు చేసి కార్యక్రమాలు రాకపోతే మీకు సంక్షేమ పథకాలు తీసేస్తాం, మీకు శాలరీస్ పడవు, వాళ్ళని బెదిరించేది. ఇటువంటి బెదిరించి చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మత్తుకు బానిస చేసి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన చెప్పేది వెనక సగంలోనే వెళ్ళిపోతున్నారు. ఇంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే కూడా మళ్ళీ వీళ్ళు మెగపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము గెలుస్తాం మేడం. తాడేపల్లిగూడెంలో మీరు పెట్టిన సభకే మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతున్నారు మీ అధినేతలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు మొన్న ఒక డిబేట్ లో. టు బి ఫ్రాంక్, మీరు నేను మాట్లాడుకున్నాం. ఒక కాలర్ ఏమైనా తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారి సభలకి గానీ ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి ప్రజలు తీసుకొని వస్తారా? స్వతహాగా జన సైనికులే వాళ్ళ కష్టాయితాన్ని వెచ్చించి వాళ్ళు బస్సుల్లోనో కార్లలోనో పెట్టుకొని వస్తారు. కానీ ఎక్కడైనా ఎవరైనా ర్యాండమ్ కాల్ తీసుకోండి, ఈ మాట నమ్ముతారా? అంటే వారండం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో అభిమానులు కొంత సమయం అక్కడ ఆయన కోసం నిరీక్షించారు. అయితే ఎప్పుడైతే టీడీపీ మాట్లాడుతోందో, చంద్రబాబు మాట్లాడుతున్నారో, మేబీ వాళ్ళందరూ పెయిడ్ అయి ఉంటారు, వాళ్ళు వెంటనే వెళ్ళిపోతున్నారు. ఆకాసేపు కూడా పవన్ కున్నట్టుగా ఎవరు లేరని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న డిబేట్ లో వాళ్ళ తరపునే మాట్లాడారు వైసీపీ నేతలు. లాస్ట్ ఇయర్ ఆవిర్భావ సభకి పవన్ కళ్యాణ్ గారు 10:30కి వచ్చారు పైకి, స్టేజ్ పైకి. అంత టైం పట్టింది ఆయన క్యాన్వాయ్కి రావడానికి వారాహి నుంచి. 12:30 to 1 o'clock ఎండ్ అయింది. అప్పటిదాకా కూడా చెక్కు చదవలేదు. అప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? పెయిడ్ ఆర్టిస్టులని వీళ్ళు మాట్లాడాలనా? అసలు తిరుపతిలో ఒక సభ జరిగితే బీగాలు వేసుకుంటున్నారు వీళ్ళు, జనాలను బయట వెళ్ళిపోతుంటే. వీళ్ళు వచ్చి మాకు చెప్తున్న సాక్షాత్తు ప్రూఫ్లు ఉన్నాయి మేడం. వీళ్ళు నాకు మీరు టైం ఇస్తే నెక్స్ట్ డిబేట్ లో మనం క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. మాకు వచ్చిన కాల్స్ ఉన్నాయి. వాళ్ళకి అంగన్వాడీ ఉద్యోగస్తులకి ఎంప్లాయీస్ కాల్స్ చేస్తున్నారు, మీరు రాకపోతే సభకి మేము మిమ్మల్ని సంక్షేమ పథకాలు చేస్తాం, మీకు శాలరీస్ ఇవ్వమని. వీళ్ళు మనకు చెప్పడం ఏంటి, మాకు చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక చిన్న డిస్టర్బెన్స్, ఒకవేళ 24 సీట్లకి నచ్చని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళని క్లారిటీగా మొన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు. మనం ఎందులో బలహీనంగా ఉన్నాం, ఎందులో బలంగా ఉన్నాం, మన బలం ఏంటి, మన బలహీనతలు ఏంటి. ఈసారి మనం వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనుకుంటాం, త్యాగాలు చేసి ముందుకు సాగాలి అని క్లియర్ గా ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ లో ఆయన మాట్లాడి చెప్పాడు. ఇంకెక్కడ డిఫరెన్స్ ఉన్నాయి? వేణుగోపాల్ గారు చెప్పండి. ఓకేనండి. కీర్తన గారు, మీకు అంత బలం ఉంటే 175 నియోజకవర్గం ఎందుకు బలం అభ్యర్థులను పెట్టలేకపోతున్నారు? 175 నియోజకవర్గం ఎందుకు అభ్యర్థులు పెట్టలేకపోతున్నారు? మీకు అంత జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత వ్యతిరేకత ఉండి, పవన్ కళ్యాణ్ పైన అంత అభిమానం ఉండి ఓట్లు వేయాలని ప్రజలు తండోపదండాలుగా వస్తా ఉంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు ఏదో ముష్టి 24 బిస్కెట్లు వేస్తే తోకుప్పుకుంటా పోతున్నాడు? ఆయనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు 10 సీట్లు 20 సీట్లు ఇస్తే నేను తోకుప్పుకుంటా పోవాలా అని చెప్పి ఆయన గత 6 నెలల ముందు చెప్పాడు కదా. మరి 6 నెలల ముందు చెప్పింది ఈ రోజు 24 బిస్కెట్లు వేసి తోకుప్పుకుంటా పోతున్నాడు అంటే మేము చెప్పామా? మీ నాయకుడే చెప్తాడు, మాకు నా కార్యకర్తలు నన్ను నమ్మడం లేదు, నా అభిమానులు నాకు వచ్చి విజిల్ వేస్తారు, సీఎం అనొస్తారే కానీ నాకు ఓట్లు వేసే వాళ్ళు లేరు, నేను మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, నేను చంద్రబాబు నాయుడు నమ్ముతానే కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, ఆయనే ముఖాన్ని చెప్తున్నాడు. దానంతా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తుంది, సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. మీకు బలం లేదని చెప్పండి. మీకు ప్రజల్లో ఓట్లు మార్చుకోలేకపోతున్నారు. ఏదైతే మీ అభిమానంగా పవన్ కళ్యాణ్ పైన అభిమానాన్ని దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేక మీరు ఏదైతే స్టేజ్ ఎక్కి పూనకం వచ్చిన లాగా మాట్లాడుతూ మీకు మీరే వ్యతిరేకత చేసుకుంటున్నారు. మాకు డిపాజిట్లు రాలేదు, మాకు మొన్న తెలంగాణలో నిలబడ్డాడు, ఏం గెలిచాడు? ఒక సీట్ అన్నా గెలిచాడా, లేదా ఒక డిపాజిట్ అన్నా వచ్చిందా? పూనకం లాగా మాట్లాడేది కాదు. మనం మాట్లాడే మాటకి ప్రజల్లో రీచ్ చేసి దాన్ని ఓట్ల రూపంలో మార్చగల శక్తి సామర్థ్యాలు ఉండాలి. అనుభవం ఉంది చంద్రబాబు నాయుడుకి, అన్నింటిలో చంద్రబాబు నాయుడు మేధావి, చంద్రబాబు నాయుడు ఇదే అన్నప్పుడు మళ్ళీ ఈయన ఎందుకు పార్టీ పెట్టుకోవడం? ఆ పార్టీని తీసుకొని మెట్టి చేసేవచ్చు కదా తెలుగుదేశం పార్టీలో. అంటే ఆయనే అవినీతి పరుడు, మట్టిలో మాఫియా, ఇసుకలో మాఫియా, మద్యంలో మాఫియా. అదే విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పట్టుకుని రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు, లోకేష్ గారికి 2 ఉద్యోగాలు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చాడు, అదే విధంగా మంత్రి ఇచ్చాడని చెప్పి మాట్లాడింది ఆయనే. ఒక్కసారి జగదీష్ వ్యతిరేకించేది ఆయనే. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు బుధాన్ని వేసుకుని పార్టీని మెట్టి చేసినప్పుడు చెప్పండి, తెలుగుదేశం పార్టీలోకి ఆయన ధీరుడు, ఆయన పరిపాలన దీక్షుడు అయితే గారు మీరు జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ ఒకసారి చూసింటే నాగోనే ఇట్లాంటి క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్ చేసి ఒక ఉప్మా స్టోరీ చెప్పారు.
ఇప్పుడు ఒక హాస్టల్లో రోజు ఉప్మా పెడుతున్నారంట, అందరికి వ్యతిరేకత ఉన్న ఉప్మా తినకూడదని. కానీ ఇండివిజువల్ గా ఓట్ చేయమంటే ఒక్కొక్కరు ఒక టిఫిన్ ఓట్ చేశారు. అంటే ఒకరు దోశ, ఒకరు పూరి, ఒకరు చపాతీ. చివరాఖరికి మళ్ళీ ఉప్మాకే ఫస్ట్ ప్లేస్ వచ్చిందంట. అంటే ఉప్మానే మళ్ళీ వచ్చింది మొదటి స్థానంలో. సో అటువంటి డిఫరెంట్ చంద్రబాబు నాయుడు ఉప్మా అనే అర్థమా? చంద్రబాబు నాయుడు ఉప్మానా? ఏది గెలిలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓటేయమంటారు. వేణుగోపాల్ గారు నేను చెప్పానండి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా తలా ఒక్కొక్కరు ఒక దిక్కు. ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ నచ్చలేదనో ఒక పార్టీ. ఓకేనండి కీర్తన గారు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఎక్కడ అవకాశం వస్తుందో కీర్తన గారు